బాలలతో జ్ఞానం పంచే బాలానందం సుందరమై కథలు పాటల శ్రవణంతో ప్రపంచం ముద్దుగా మారని. ప్రత్యేకతకు స్వాగతం. నేటి ప్రత్యేకతలో నేడు ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం. దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. జ్వరాలు అనేక రకాలుగా ఉంటాయి. వీటిల్లో కొన్ని దోమల వలన వస్తే, మరికొన్ని అపరిశుభ్రమైన నీరు, కల్తీ ఆహారం తీసుకుంటే వస్తాయి. ఇందులో మలేరియా ఒకటి. సమశీతోష్ణ వాతావరణాల్లో ఈ వ్యాధి అసాధారణమైనప్పటికీ ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల దేశాలలో మలేరియా ఇప్పటికే సర్వసాధారణం. ప్రతి సంవత్సరం దాదాపు 290 మిలియన్ల మంది మలేరియా బారిన పడి మరియు 4 లక్షల కంటే ఎక్కువగా ఈ వ్యాధితో మరణిస్తున్నారు. మలేరియా ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వస్తుంది. ఇది మురుగునీటిలో వృద్ధి చెందే ఆడ అనాలఫిస్ దోమ కొట్టడం ద్వారా మనిషిని సోకుతుంది. మలేరియా ప్రభావం అందరిపై ఒకేలా ఉండదు. కొందరిలో 10 రోజులకి లక్షణాలు కనిపిస్తే, మరికొందరిలో 1 రోజులోనే కనిపిస్తుంది. మలేరియా సోకినప్పుడు ప్రతి వ్యక్తి శరీరం ప్రతిస్పందించే స్థాయి భిన్నంగా ఉంటుంది. రోగ నిరోధశక్తి బలంగా ఉన్న వ్యక్తుల్లో మలేరియా సోకినప్పటికీ ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చు. అయితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తికి ఇది ప్రాణాంతకం అవుతుంది. మలేరియా వ్యాధికి ప్రపంచంలో ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిఫేరం, ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మోడియం రోవెల్ అనే 4 రకాల పరాన్నజీవులు వ్యాధిని తీవ్రతకు కారణమవుతున్నాయి. మన దేశంలో ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిఫేరం అనే 2 రకాల పరాన్నజీవులు కారణమవుతున్నాయి. 2007లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్య దేశాలన్నీ కలిసి ఈ ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏర్పాటు చేశాయి. ఈ దినాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25వ తారీఖున జరుపుకుంటారు. జ్వరం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, అకస్మాత్తుగా విపరీతమైన జ్వరం, ఆ తర్వాత చలితో కూడిన గజగజ వణకడం, శరీరం ఉష్ణోగ్రత పెరుగుతూ ఉండడం, జ్వరంతో పాటు చెమటలు పట్టడం, బలహీనంగా అనిపించడం, 1-3 రోజుల వరకు జ్వరం వస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా రక్త పరీక్ష చేయించుకుని సరైన చికిత్స తీసుకోవాలి. డాక్టర్ గారు సూచించిన ఔషధాలను తీసుకోవాలి. ఔషధాలను సరైన మోతాదులో తీసుకోకపోతే మళ్ళీ సంభవించే అవకాశం ఉంటుంది. ఇంటి పరిసరాల్లో దోమలు పెరగకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రోగ నిరోధశక్తిని పెంచే ఆహార నియమాలు పాటించాలి. మంచి ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలి. కూలర్లు, పూల కుండీలు, నీటి డ్రమ్ములు, వాటర్ ట్యాంకులో లార్వా పెరుగుతుంది. వీటిలో నీటిని మారుస్తూ ఉండాలి. సంపులపై, ట్యాంకులపై మూతలు పెట్టాలి. అయితే ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో మలేరియా ఎక్కువగా వ్యాపిస్తోంది. దీనికి అనుగుణంగా ప్రభుత్వము తగు చర్యలు కూడా తీసుకోవాలి. అక్టోబర్ 6, 2021 ఒక చారిత్రాత్మక రోజు. WHO మొదటి మలేరియా వ్యాక్సిన్ మరియు పరాన్నజీవి వ్యాక్సిన్ RTS-AS01 RTS దీన్ని మెస్కీ రిస్క్ అని పిలుస్తారు. దీన్ని విస్తృతంగా ఉపయోగించడానికి ఆమోదించింది. ఈ వ్యాక్సిన్ మొత్తం మలేరియా కేసులను, చిన్నపిల్లలు మరణాల రేటును గణనీయంగా తగ్గిస్తుందని వైద్య ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యాసం మనకు అందించిన వారు ఎం రామ్ ప్రదీప్ గారు, తిరువూరు జన విజ్ఞాన వేదిక సభ్యులు.